పులివెందుల రోడ్ షోలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పులివెందుల్లో ఉండే మీరందరూ ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఏమో ఆడపడుచులందరికీ అభినందనలు. ఈరోజు పులివెందుల్లో ఒక చరిత్ర. మీ ఉత్సాహం చూస్తున్నా, ఎక్కడ చూసినా పులివెందుల మొత్తం జనాలే ఉన్నారు. మీరు ఈరోజు చూపించిన అభిమానం నా జీవితంలో, నా చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు పులివెందుల్లో ఉండే మిమ్మల్ని, ఈ ప్రభుత్వం వల్ల మీరు లాభం పొందారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఈ ప్రభుత్వం వల్ల ఆనందంగా ఉన్నామన్నాడు. చేలిపైకి ఎత్తండి అందరూ. మా ఆడబిడ్డలు, తమ్ముళ్ళు, అన్నలు బిల్డింగ్ల పైన ఉన్నారు. ఈరోజు బాగా ఆలస్యమైంది, కానీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను పులివెందుల్లోనే ఉండాలనిపిస్తా ఉంది. ఎన్నికలున్నాయి, మళ్ళా చిత్తూరులో 3 మీటింగ్లు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మీరు చూపించే అభిమానం 5 సంవత్సరాలు నేను పడ్డ శ్రమకి ప్రతిఫలంగా భావిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, ఆదాయం లేదు. 60 సంవత్సరాల కష్టాన్ని హైదరాబాద్ వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చా. అవునా కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఎవరికైనా లోటు రానిచ్చానా? నేను ఎవరికి లోటు రాలేదు. 200 రూపాయలు పింఛన్ ఇచ్చారు ఆ రోజుట్లో. నేను ఆలోచించాను, పెద్దవాళ్ళని ఆదుకోవాలనుకున్నాను. మీ పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు. అది ప్రభుత్వం యొక్క చొరవ. ఇంకో పక్కన ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, నేనే పొదుపు ఉద్యోగం నేర్పించాను. 1 కోటి మంది నాకు చెల్లెళ్ళున్నారు. నా చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక అన్నగా మీ అందరి కోసం 10,000 రూపాయలు చొప్పున 2 విడతలు మీకు పసుపు కుంకుమ ఇచ్చిన పార్టీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా? ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదా? అలాంటిది ఇచ్చాను. ఈరోజు చెప్తున్నాను, పెద్దవాళ్ళందరికీ పింఛన్లు 3,000 రూపాయలు పెంచుతాను తొందరలోనే. పసుపు కుంకుమ రాబోయే 5 సంవత్సరాల్లో 3 సార్లు ఇస్తాను. నేను సంపాదించినంత కూడా మా చెల్లెమ్మలకు, పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభావ ఇచ్చాను. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ. 4వ విడత 5వ విడత ఈ నెలలోనే ఇస్తున్నా. మళ్ళీ కొత్తగా 2 హెక్టార్లకు 9,000 ఇస్తాను. 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 ఇస్తాను. ఇంకో పక్కన కౌలు రైతులకు కూడా ఇస్తా. ఈ పులివెందుల సస్యశ్యామలం చేసి ఈరోజు రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకప్పుడు ఈ పులివెందుల్లో నీళ్లు వచ్చేటివి కాదు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు చూస్తే నీళ్లు తీసుకొచ్చాం, నదుల అనుసంధానం చేశాను, పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు నీళ్లు తెచ్చాను. కృష్ణా జిల్లాకు వాడే నీళ్లు ఈరోజు మనం శ్రీశైలంలో పెట్టుకుని రాయలసీమకు నీళ్లు ఇస్తున్నాను. ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నాం, నదుల అనుసంధానం పూర్తి చేస్తాను. గోదావరి, కృష్ణా, పెన్నానే కాకుండా
వంశధార నాగావళి మొత్తం పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా. పులివెందల, సింహాద్రిపురం కానీ లింగాలు కానీ ఇవన్నీ చూస్తే బ్రహ్మాండమైన చీని చెట్లు, అరటి తోటలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. నేను ఇక్కడ మీకు అభివృద్ధి చేయడానికి ముందుకు పోతా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఉంది తమ్ముళ్ళు, జిఎస్టీ మరుగా జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ మీరందరూ పే చేస్తున్నారు. చీని అరటి పండు తోటలు మీరు కష్టపడితే దానికి సూట్ విధానం 20% కొట్టేస్తున్నారు దొంగలు ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలు చెప్తున్నారు, ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు? ఎవరిచ్చారు ఈ అధికారం మీకు? అంటే ఈ రైతుల, పేద రైతుల యొక్క పట్టు కొట్టడానికి మీరు మొనోపలి చేసి ఇక్కడ మార్కెటింగ్ చేస్తుంటుంది. కానీ జేఎస్టీ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ నేను చూడలేదు తమ్ముళ్ళు, ఇక్కడే చూస్తున్నా. వీళ్ళు మాట్లాడుతున్నారు, నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ ఆటలు సాగవు. పులివెందల్ని హార్టికల్చర్ హబ్గా నేను తయారు చేస్తా. ప్రపంచానికి మొత్తం మీరు పండించిన పండ్లు ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేసే బాధ్యత నాది. ఇంకొక పక్కన కోల్డ్ స్టోరేజ్ పెడతాం, కోల్డ్ చైన్ లింక్ పెడతాం, ఒక్కొక్క ప్రోడక్ట్కి బనానా హబ్ పెడతాం, ఆరెంజ్ హబ్ కింద క్లస్టర్ కింద పెట్టి పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేస్తాం. మార్కెటింగ్ కోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అవసరమైతే రైతుల ఆధ్వర్యంలోనే మీ నాయకత్వాన్ని చేస్తాం. దళారీ వ్యవస్థ పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, కష్టం మీది, దోపిడీ వీళ్ళది. ఈ దోపిడీ విధానం ఈ పులివెందుల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంక్షేమం చూడండి. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయిన తర్వాత గౌరవప్రదమైన వీడుకోలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశాను. అన్న క్యాంటీన్ పెట్టాను. చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు ఇస్తాను. భవిష్యత్తులో పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆడపిల్లలకు అందరికీ నేనే పెళ్లిళ్ళు చేస్తాను. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే వైద్య ఖర్చులు ఏప్రిల్ ఈరోజు నుంచి ₹1 మీరు పెట్టే పనిలో 5 లక్షల రూపాయలు ఇస్తాను. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళి ఏ హాస్పిటల్ కావాలని ట్రీట్మెంట్ తీసుకోండి. కడాన మందులు, మీ ఊరిలో మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్లో కూడా మందులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తాను. నేను ఒకటే ఆలోచిస్తున్నా, మీకెవ్వరికీ కష్టం లేని సుపరిపాలన ఇస్తా. అన్ని సమస్యలు పరిష్కారం చేశాను. 2014లో జగన్మోహన్ రెడ్డి అన్నాడు రుణాలు మాఫీ చేయడం వీలు కాదని. ఆ రోజు పింఛను పెంచడం వీలు కాదన్నాడు. నేను అడుగుతున్నా, మీకు ఆదాయం పెంచడం చేత కాదు, ప్రజలకు ఇవ్వడం చేత కాదు, దోచుకోవడమే చేతనైన పార్టీ నేత ఈ జగన్మోహన్ రెడ్డి. మీలో ఒక ఆలోచన రావాలి. 40 సంవత్సరాలుగా ఓటేశారు ఆ కుటుంబానికి. సతీష్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. మొన్న మీకు నీళ్ల కోసం ఉద్యమం చేసిన వ్యక్తి సతీష్ కుమార్ రెడ్డి. ఒక్కరోజు కూడా పులివెందులకు నీళ్లు కావాలని అడగని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఒక్క పూట అడిగారా? ఒక్కసారి అడిగారా? అయితే నేను ఆలోచించాను, మా సతీష్ కుమార్ రెడ్డి గారు చేశారు కాబట్టి గడ్డం పెంచాడు. ఆ రోజు చెప్పా,
నీ గడ్డాన్ని దించే బాధ్యత నాది, పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇచ్చాను తమ్ముళ్ళు. అది నేను చేసిన పని. మీరు ఆనందంగా ఉన్నారా లేదా? ఏం తమ్ముళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా? నేను న్యాయం చేశానా లేదా? సంక్షేమం చేశానా లేదా? ఈరోజు హామీ ఇస్తున్నాం, మీరు సతీష్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి. గండికోటలో 27 టీఎంసీ నీళ్లు పెడతా. ఆదినారాయణ రెడ్డిని ఎంపీగా గెలిపించండి. పులివెందుల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పంటలు పండిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, నష్టం లేకుండా, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ లేకుండా పండిన పంటకి గిట్టుబాటు ధరే కాదు, ప్రపంచంలో ఎక్కడ మంచి రేటు వస్తే ఆ రేటు ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. పులివెందులకి నీళ్లుంటే బంగారు పండిస్తారు, మీరు పరిశ్రమలు వస్తాయి. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ అన్నారు, దగా చేశారు, ఖనిజ సంపద దోచుకుని జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చెప్పాను, ప్రభుత్వ రంగంలోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఈ కడప జిల్లాలో పెడతాను ఫౌండేషన్ వేసా, దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ గడ్డలో ఉండే మీరే ఆలోచించాలి. మన ఆస్తులు లాక్కున్న కేసీఆర్ అతనితో దోస్తీ కట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మనకు నమ్మక ద్రోహం చేసిన నరేంద్ర మోడీ, ఆయనతో జతకట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు, ఎవరైనా ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తే అది నరేంద్ర మోడీకి వేసినట్టే. ఎవరైనా మీరు ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తే కేసీఆర్ చేతుల్లో మన అధికారాన్ని పెట్టినట్టే అవుతుంది. కేసీఆర్ మనకు ఎంత అన్యాయం చేశారని అడుగుతున్నా మిమ్మల్ని. కేసీఆర్ పైన కోపం ఉందా లేదా మీకు? మనకు కడప పౌరుషం ఉందా లేదా తమ్ముళ్ళు? మీరు మనల్ని తిట్టాడు, రాక్షసులు అన్నాడు, దోపిడీదారులు అన్నాడు, గతిలేక హైదరాబాద్ పోయామన్నారు. ఇంకో పక్క రాబందుల కింద మాట్లాడాడు. ఎన్ని తిట్టాలనో అని తిట్టాడు. అందుకే నా కోపం కేసీఆర్ని. నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశా, అయినా పర్వాలా. అలాంటి హైదరాబాద్లు 20 హైదరాబాద్లు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తా. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఉండి సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. ఆయనకు లోటస్ పాండు ముద్దు. కేసీఆర్ అంటే ప్రేమ, మనం అంటే నటన. కావాలన్నా తమ్ముళ్ళు ఈ నటన మీకు? ఎప్పుడన్నా మన గడ్డ పైన పడుకుంటున్నాడో? ఉదయం వస్తాడు, సాయంత్రం వరకు తిరుగుతాడు, మళ్ళా లోటస్ పాండ్కి వెళ్ళిపోతాడు. ఈరోజు కూడా రాత్రి లోటస్ పాండ్కి వెళ్ళిపోయాడు. నిన్న కూడా లోటస్ పాండ్లో నుంచి వచ్చాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉండవు, ఈ ఓట్లు కావాలి. ఈ పోలీసుల పైన నమ్మకం లేదు, ఇక్కడ మాత్రం ఓట్లు కావాలి, నీకు అధికారం కావాలి. అందుకే నేను అడుగుతున్నా, మీలో ఆ చైతన్యం రావాలి. సంక్షేమాన్ని ఇస్తా, అభివృద్ధి చేస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మరొకసారి పులివెందుల్లో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మైనారిటీ సోదరులు ఉన్నారు, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళా నరేంద్ర మోడీ గెలిస్తే మీరు ఈ దేశంలో బతకలేరు. త్రిబుల్ తలాక్ విషయంలో చూశారు, మైనారిటీ పైన దాడులు చూశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి పొగడతాడు, కియా మోటారు నరేంద్ర మోడీ తెచ్చాడంట. ఆయన గుజరాత్ తీసుకుపోవాలంటే నేను పోరాడి తీసుకొచ్చింది కియా మోటార్. అందుకే ముస్లింలు ఎవ్వరు కూడా ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసినా, వైసీపీకి వేసినా అది నరేంద్ర మోడీకి వేసినట్టే అవుతుంది. ఇక్కడ యాదవుల ఆరాధ్య దైవం కృష్ణ భగవానుడి కోసం 80 లక్షల రూపాయలు మంజూరు చేశాం.
యురేనియం వల్ల నీరంతా కలుషితం అయిపోతా ఉంది. రాజశేఖర్ తెచ్చిన ఇండస్ట్రీ యురేనియం. మీ ప్రాణాంతకమైన ఫ్యాక్టరీ తీసుకొచ్చాడు. నేను తీసుకురాబోయేది మీరందరూ బాగుపడే పరిశ్రమలు, మీ ఆదాయం పెరిచే పరిశ్రమలు నేను తీసుకొస్తాను. అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా భూముల్లో ఎక్కడికక్కడ ఇబ్బందులు వస్తే వారందరికీ కూడా నష్టపరిహారం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చక్రాయపేటలో కుప్పం గ్రామం వద్ద పాపాకి నదిపై ఒక చెక్ డ్యాం నిర్మించి అందరినివా నీళ్లు ఇమ్మన్నారు. నీళ్లు ఇచ్చి పూర్తిగా ఆ మండలాన్ని అభివృద్ధి చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, మళ్ళీ వస్తా ఎన్నికలైన తర్వాత ఏం చేయాలో పులివెందులు చెప్తా. మీరందరూ కలిసి గట్టిగా చెప్పండి, మేము ఈసారి సైకిల్కే ఓటేస్తాం, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఏం తమ్ముళ్ళు మీరు? నేను అడుగుతున్నా, మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి సైకిల్ కానీ. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. ఇప్పుడు పిడికిలి బిగించి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని గట్టి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. సమయం ఉంటే ఎక్కువ సమయం ఉండేవాడిని. మళ్ళీ నేను ఇంకా మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు నరోత్తమ రెడ్డి కోరగుట్టపల్లి విలేజ్, సింహాద్రిపురం మండలం, ధనంజయులు, పార్నపల్లి, లింగాల మండలం, ఇంకా చాలా మంది నాయకులు పార్టీలో చేరారు. రేపు అడుగుతున్నా, పులివెందుల్లో ఏకపక్షంగా పోలింగ్ జరగాలి. ఒకసారి ఓటేమని అడుగుతున్నారు, ఒకసారి అధికారంలో ఇమ్మంటున్నారు. దేనికోసం అడుగుతున్నా? మీ కేసుల మాఫీ కోసమా? మనం మొన్నే పులివెందుల్లో జరిగిన అరాచకాలు మీరు చూస్తున్నారు. తమిళలో చూసారా లేదా మీరు? అలాంటి అరాచకాలు మళ్ళా చేయడానికి దోహదం ఇస్తారా మీరు? అందుకే అడుగుతున్నా, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆదినారాయణ రెడ్డిని, సతీష్ కుమార్ రెడ్డిని సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. మీకు అండగా నేనుంటా, అన్ని పనులు చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రుడా